డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ మీద కూడా కన్నేసేశాడు. ఈ మధ్య ఆయన ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇస్తున్నారనమాట. రీసెంట్గా ఒక చర్చలో అమెరికాకి కెనడా 51వ రాష్ట్రం, మెక్సికో 52వ రాష్ట్రం కాబోతుందని జోసింగ్ కూడా చెప్పేశారు. నిన్న గ్రీన్లాండ్, అది ఒక పెద్ద ఐలాండ్, మీ అందరికి తెలుసు. గ్రీన్లాండ్కి అంబాసిడర్ని అపాయింట్ చేశారు అమెరికా తరఫున. ఆయన ఇంతకుముందు పేపాల్ కో-ఫౌండర్ కూడా. ఆయన అపాయింట్ చేస్తూ ఫ్రీడమ్కి, సెక్యూరిటీకి గ్రీన్లాండ్ చాలా ఇంపార్టెంట్, మనం గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన ప్రకటించేశారు. అంతేకాదు, పనామా కెనాల్ 1977 వరకు కూడా పూర్తిగా అమెరికా ఆధీనంలో ఉండేది. మనం పూర్తిగా పనామా కెనాల్ను 1999లో ఇచ్చేసాం. ఇప్పుడు పనామా కెనాల్ను తిరిగి స్వాధీనం చేసుకుందాం. ఎందుకంటే పనామా కెనాల్ ద్వారా వచ్చే మన కంటైనర్ షిప్స్ వీటన్నిటి మీద ట్యాక్సెస్ భారీగా వేసేస్తున్నారు. కాబట్టి తిరిగి మనం పనామా కెనాల్ని తెచ్చేసుకుందాం అని చెప్పి ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారనమాట. అంతేకాదు, ఇప్పుడు ఏదైతే పనామా దేశం ఉందో, పనామా కెనాల్ని కంట్రోల్ చేస్తుందో, పనామా కెనాల్ దగ్గర మొత్తం 5 కీలక పోర్ట్లు ఉన్నాయన్నమాట. దానిలో 2 పోర్ట్లు పనామా కెనాల్కి ఇరువైపులు ఉన్నాయి. ఒకవైపు అట్లాంటిక్ దగ్గర కీలకమైన పోర్టు, ఇంకోవైపు పసిఫిక్ దగ్గర కీలకమైన పోర్టు. ఈ 2 పోర్టులని కూడా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. హాంకాంగ్ బేస్డ్ కంపెనీ ఈ 2 పోర్టులని ఆపరేట్ చేస్తుందన్నమాట. ఇది డొనాల్డ్ ట్రంప్కి నచ్చట్లేదు. అందుకనే అసలు పనామా కెనాల్నే మనం లాగేసుకుంటే పోలా అనే ఆలోచన చేస్తున్నారు ఆయన. అసలు పనామా కెనాల్ను రాంగ్ హ్యాండ్స్ చేతిలోకి, తప్పుడు వ్యక్తుల చేతిలోకి పోనీవని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఒక పోస్ట్ కూడా వేశారు. దానిలో పనామా కెనాల్ మీద ఫ్లాగ్, అమెరికన్ ఫ్లాగ్ ఎగురుతున్నట్టు ఆయన పోస్ట్ చేశారు. అంటే ఆయన ఆలోచన ఎలా ఉంది? పనామా కెనాల్ని స్వాధీనం చేసుకుందాం, పనామా కెనాల్ని అమెరికన్ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. పనామా కెనాల్ నుంచి ట్రాన్సిట్ అవుతున్న అమెరికన్ షిప్మెంట్స్ మీద పనామా దేశం విపరీతమైన టారిఫ్స్ విధిస్తుందని, యాక్చువల్లీ పనామా కెనాల్ మనమే కట్టాము, మనమే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాము, మనం జనరాసిటీతో, దయా హృదయంతో పనామా దేశంకి ఇస్తే ఇప్పుడు మనపైనే ట్యాక్స్లు విధిస్తుందా? కాబట్టి మనం పనామా కెనాల్ని తిరిగి తీసేసుకుందాం, అమెరికా ఫ్లాగ్ దాని మీద ఎగిరేద్దామని చెప్పి ట్రంప్ ఇప్పుడు పేర్కొంటున్నారు. పనామా కెనాల్ మీద డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకి బదులిస్తూ పనామా అధ్యక్షుడు కొన్ని మాటలు చెప్పారు సోషల్ మీడియా ద్వారా. ముఖ్యంగా పనామా కెనాల్ ద్వారా ట్రాన్సిట్ అయ్యే షిప్స్ మీద టారిఫ్స్ పెద్దగా ఎక్కువగా ఏమీ వేయట్లేదని చెప్పి, పనామా కెనాల్ మీద చైనీస్ కంట్రోల్ ఏమీ లేదని చెప్పి, అదేవిధంగా పనామా దేశం సార్వభౌమ దేశం అని, దానిపైన ఎవరి అభిప్రాయాలు రుద్దడానికి వీల్లేదని చెప్పి కూడా ఆయన ప్రకటన చేశారు. అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పనామా కెనాల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అది ఒక ఆర్టిఫిషియల్ కెనాల్, అది న్యాచురల్గా వచ్చిన కెనాల్ కాదు, ఆర్టిఫిషియల్. అమెరికా దాన్ని 1904 నుంచి 1914 మధ్య కన్స్ట్రక్ట్ చేసింది. పసిఫిక్ ఓషన్ని, అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది ఈ పనామా కెనాల్. ఒకవేళ కనుక పనామా కెనాల్ లేకపోతే అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వస్తున్న షిప్స్ అన్నీ కూడా చిలీ దగ్గర కేప్ హార్న్ నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది అనమాట. దీనికి చాలా డిస్టెన్స్ పెరిగిపోద్ది. అందుకనే బేసికల్గా పనామా కెనాల్ చాలా ఇంపార్టెంట్. అమెరికాకి పనామా కెనాల్ చాలా అవసరం. ముఖ్యంగా పనామా కెనాల్ని ఎక్కువ వాడేది అమెరికానే. 73% పనామా కెనాల్ ద్వారా ట్రాన్సిట్ అయ్యే షిప్మెంట్స్ అన్నీ కూడా అమెరికాకి సంబంధించినవే. దీంతో పాటు అమెరికా యొక్క పూర్తి కంటైనర్ ట్రాఫిక్లో 40% పనామా కెనాల్ నుంచే ట్రాన్సిట్ అవుతుంది. ప్రతి ఏటా 14,000 నౌకలు పనామా కెనాల్ నుంచే ట్రాన్సిట్ అవుతూ ఉంటాయి. మనం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా మ్యారిటైమ్ ట్రేడ్ చూసుకుంటే గనక, అంటే సముద్రం ద్వారా అయ్యే వాణిజ్యం చూసుకుంటే పనామా కెనాల్ నుంచి మాత్రమే 2.5% to 5% ట్రేడ్ జరుగుద్దంట. కొన్ని సందర్భాల్లో పనామా కెనాల్ ద్వారా ట్రాన్సిట్ తక్కువ జరుగుద్ది. దానికి కారణం వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్. ఆ ప్రాంతంలో డ్రాట్ ఎఫెక్ట్, రకరకాల ఎఫెక్ట్స్ వల్ల నీళ్లు తగ్గిపోతాయి అన్నమాట. ఆ టైంలో నౌకలు ట్రాన్సిట్ అవ్వలేవు. అందుకని, లేకపోతే ఇంకా పనామా కెనాల్లో ఎక్కువ ట్రాన్సిట్ అయ్యే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్. అసలు ఈ పనామా దేశం విషయంలో అమెరికా ఎంతగా ఉలిక్కి పట్టడానికి కారణం ఏంటి? చిన్న దేశమైన పనామా చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. 2017లో తైవాన్తో తెగదెంచుకుని వన్ చైనా పాలసీని నమ్మి చైనాని రికగ్నైజ్ చేసి ఫాలో అవుతుంది పనామా. అంతేకాదు, పనామా చైనా ట్రేడ్ గత 8 ఏళ్ల నుంచి పెరిగిపోతుంది కూడా. అండ్ పనామా అనేది మొట్టమొదటి లాటిన్ అమెరికన్ కంట్రీ. చైనా BRIలో జాయిన్ అయిన, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో జాయిన్ అయిన మొట్టమొదటి లాటిన్ అమెరికన్ కంట్రీ పనామా. అందుకే అమెరికాకి పనామా అంటే కోపం వచ్చింది. అమెరికా తర్వాత పనామా కెనాల్ని ఎక్కువగా వాడి తన గూడ్స్ని ట్రాన్సిట్ చేసే దేశం చైనా. ఇదంతా కూడా అమెరికాకి నచ్చట్లేదన్నమాట. వీటితో పాటు ఈ మధ్య చైనీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా పనామా చుట్టుపక్కల చాలా యాక్టివ్గా ఉన్నాయి. పనామా కెనాల్ని మోడర్నైజ్ చేసే ప్రాజెక్టు,
పనామా కెనాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఆ చుట్టుపక్కల రకరకాల పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వీటిలో చైనా బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అసలు మనం లాటిన్ అమెరికా పర్టికులర్గా పనామా చరిత్రలోకి వెళ్తే ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి, గ్రాండ్ కొలంబియా అని. ఇప్పుడున్న కొలంబియా దేశం, వెనిజులా దేశం, పనామా, ఈక్వెడార్, ఈ దేశాలన్నీ కలిపి గ్రాండ్ కొలంబియా అంటాం అనమాట. ఈ దేశాలకి అసలు ట్రాన్సిట్ ఉండేది కాదు, సపోర్ట్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో లాటిన్ అమెరికా అనేది ఎక్కువగా స్పానిష్ పరిపాలిత ప్రాంతాలు ఉండేవి అనమాట. అంటే స్పెయిన్ వాళ్ళ పరిపాలన ఉండేది చాలా దేశాలు లాటిన్ అమెరికాలో. దానికి సంబంధించి సైమన్ బొలీవియర్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయనే చాలా దేశాలకు అక్కడ స్వతంత్రం కోసం సపోర్ట్ చేసిన వ్యక్తి, వాళ్ళకి స్ఫూర్తి అనమాట. ఈ సైమన్ బొలీవియర్ స్ఫూర్తితోనే అక్కడ చాలా దేశాలకి స్పెయిన్ నుంచి స్వతంత్రం కూడా వచ్చిందనమాట. ఆ తర్వాత స్లోగా లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ప్రత్యేక దేశాలుగా విడిపోయాయి. చివరికి ఫైనల్గా కలిసింది 2 దేశాలు అనమాట. ఆ 2 దేశాలే కొలంబియా మరియు పనామా. దీన్నే న్యూ గ్రెనడా అంటాం. 1903 వరకు కూడా న్యూ గ్రెనడాగా కలిసిన కొలంబియా, పనామా, ఆ తర్వాత అమెరికా ఒక ప్లాన్ ఇచ్చిందనమాట, పనామా కెనాల్ కడదామని చెప్పి. అది కొలంబియాకి నచ్చలేదు. అమెరికా పెత్తనం చేయడానికి పని చేస్తుందని చెప్పి కొలంబియాకి కోపం వచ్చింది. కానీ పనామాకి కావాలి, ఎందుకంటే పనామాకి రిసోర్సెస్ లేవు. దాంతో కొలంబియా, పనామా విడిపోయారనమాట. ఈ టైంలో పనామాకి సపరేట్ దేశం పనామా ఏర్పడింది. అప్పుడు ప్రత్యేక దేశంగా పనామా ఏర్పడిన తర్వాత పనామా ఒక ప్రత్యేక దేశం అని రికగ్నైజ్ చేసిన మొదటి దేశం అమెరికా అనమాట. సో 1904 నుంచి 1914 వరకు ఈ పనామా కెనాల్ కట్టారు. 1914 నుంచి 1977 వరకు కూడా కంప్లీట్గా పనామా కెనాల్ అనేది అమెరికన్ కంట్రోల్లో ఉంది. కానీ ఎప్పుడైతే 1977లో కార్టర్ మరియు తొరియోస్ అగ్రిమెంట్ ద్వారా పనామా కెనాల్ కంట్రోల్ అనేది పనామా దేశం చేతికొచ్చిందనమాట. ఇది చరిత్ర.